ఆడవారిని ఎలా చూడాలి అని మన ప్రాచీన ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఎక్కడ ఉన్నాయి? అసలు ఆడవారి విషయంలో మన శాస్త్రాలు చెప్పినది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మనుధర్మశాస్త్రంలో దొరుకుతుంది. తర్వాత విదుర నీతిలో కూడా దొరుకుతుంది. విదుర నీతిలో విదుర దేవుడు చెప్తారు కదా, స్త్రీలు పూజింపదగ్గవారు, మహిమ కలవారు, పుణ్యాత్ములం, ఇంటికి వెలుగులు, ఇంటిలోని లక్ష్మీదేవి, అందుచేత వారిని శ్రద్ధతో రక్షించాలి అన్నాడు. యు హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. స్త్రీలు పూజింపదగ్గవారు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. స్త్రీలు పూజింపదగ్గవారు, మహిమ గలవారు, పుణ్యాత్మలు, ఇంటికి వెలుగు స్త్రీనే, ఇంటిలోని లక్ష్మి అంటే ఐశ్వర్యం, వైభవం అంతా కూడా స్త్రీనే, అందుచేత వారిని శ్రద్ధతో రక్షించాలి. పూజనీయ మహాభాగా పుణ్యాశ్చ గృహదీప్తయ స్త్రియ శ్రియో గృహస్యోక్తా తస్మాద్రక్షా విశేషతః. తస్మాద్రక్షా విశేషతః, చాలా జాగ్రత్తగా వారిని రక్షించాలి అని చెప్పాడు. ఇది భారతీయ సంప్రదాయం, భారతీయత. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.